నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసం మొదలు కాబోతోంది. రేపు ఆగస్ట్ 13వ తారీఖు నుంచి కూడా శ్రావణ మాసం మొదలవుతుంది. సూర్యుడు కూడా 17వ తారీఖు సింహరాశిలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కేతుతో వెళ్ళి కలుస్తున్నాడు. ఇన్నర్ ప్లానెట్స్ ని బేస్ చేసుకుని రాశి ఫలితాలు మనం చూసుకోవచ్చు కదా సార్, మాస ఫలితాలకి. చూసుకోవచ్చు. సో ఈ శ్రావణ మాసం అంతా కూడా ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహస్థితి చూసుకుంటే మీనంలో వక్రించేసని, కుంభంలో రాహు, మిథునంలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు ఉన్నారు. ఈ బుధుడు 23వ తేదీ సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. రవి 17వ తేదీకి సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇక ఈ శుక్రుడు అయితే నెలంతా కూడా మనకి ఇక్కడే ఉంటాడు. కాకపోతే 15 డేస్ ఉంటాడు. శ్రావణ మాసం 15 డేస్ ఉంది. దాని తర్వాత తొల్లోకి ఓన్ హౌస్ లోకి వెళ్తాడు. కన్యలో ఉంటే నీచస్థానం అండి. నీచస్థానం ప్లస్ దాంతోపాటు కుజుడు దృష్టి కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో స్త్రీల మీద అఘాయిత్యాలు కూడా జరుగుతాయి. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. శుక్రుడు నీచ కదా. శుక్రుడు వాహనాలకు కారకుడు, స్త్రీలకు కారకుడు. కొన్ని గొడవలు అవుతాయి, మళ్ళీ నార్మల్ అవుతాయి. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా అప్పుడే కాదు, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే జరుగుతాయి ఇవన్నీ కూడా. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి మిథున, కర్కాటక రాశి ఈ ఇరు రాశులకి ఎలా ఉంటుంది సార్ ఈ శ్రావణ మాసం అంతా కూడా? తప్పకుండా అండి. ఇక్కడ మనం మిథున రాశిని, కర్కాటక రాశిని చూసుకుంటే గ్రహస్థితులు మరియు ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మిథున, కర్కాటక రాశుల వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మిథునం వారికి రాశిలో కుజుడున్నాడు. ఇది బాగా కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే కుజుడున్నాడో, మిథునం వారి కుజుడు పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ యాక్చువల్గా. అందుకని వీళ్ళు ఏ గొడవ పెట్టుకోకపోయినా ఎవరో ఏదో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎవరో ఏదో ఒకటి, ఇంట్లో వాళ్ళనుకోండి, బయట వాళ్ళనుకోండి, కొంచెం వీళ్ళు గొడవల జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడైనా ఒక పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ యాక్టివ్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్యాక్ పెయిన్స్ ఉన్నటువంటి వారు వీళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి. అంటే ఒక్కోసారి కొంతమంది చూడండి తలగడ ఎత్తి పెట్టుకుని ఉంటారు. ఇది కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే చాలా బాగుంది ఈ శ్రావణ మాసంలో వీళ్ళకి. ఎందుకంటే గురువు 2లో ఉన్నాడు, ప్లస్ బుధుడు కూడా వచ్చున్నాడు అక్కడ. సో ఫైనాన్షియల్గా చాలా బాగా గ్రోత్ ఉంటుంది. అండ్ చేస్తున్న ఉద్యోగంలో కూడా ఎదుగుదల ఉంటుంది. కాకపోతే చిన్న ఈగో క్లాషెస్, 3వ స్థానంలో రవికేతువులు ఉన్నారు కాబట్టి 17వ తేదీ నుంచి రవి వెళ్ళి 3వ స్థానంలో చేరుకుంటున్నాడు కాబట్టి కొంచెం ఎవరితోనైనా తండ్రి తరపు వారు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, లేకపోతే తండ్రి సమానులతోని చిన్న ఈగో క్లాషెస్ వస్తాయి. లేదా అన్నదమ్ములతో, 3వ స్థానం కదా. అంటే చిన్న విషయాలతోనే విడిపోతారు చూడండి, పెద్ద పెద్ద విషయాలతో ఎప్పుడు విడిపోరు చాలామంది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ మంత్లో ఫస్ట్ హాఫ్ అంటే ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా చూసుకోవాలి. వీళ్ళ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించే విషయంలో కరెక్ట్ స్టెప్ తీసుకుంటున్నామా లేదా, ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నామా అనేది ఆలోచించాలి. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి శ్రావణ మాసంలో వీరికి. అదేవిధంగా సంతానం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఫ్రెండ్స్ని తీసుకునేటప్పుడు అది. అండ్ అదేవిధంగా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే 12th and 5th లార్డ్ శుక్రుడు నీచబడుతున్నాడు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం పితృదేవత ఆరాధన చేయాలి. ఎప్పుడైనా 9లో రాహు ఉన్నాడు, పితృదేవత ఆరాధన, సర్ప ఆరాధన, ఇవి చేయడం చాలా మంచిది. ముఖ్యంగా టీచింగ్ జాబ్స్ కోసము ట్రైనింగ్ ఇచ్చేవి, లేకపోతే లా రిలేటెడ్ ఉంటాయి. కొంతమంది జడ్జి పోస్ట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. లేదా బ్యాంకింగ్ సెక్టార్స్లో, ఫైనాన్షియల్ రంగాల్లో ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత చాలా బాగుంది చెప్పాలంటే. రైట్ సార్. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది సార్? కర్కాటక రాశి వారికి కనుక చూసుకుంటే రాశిలోనే గురువు ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ గురువు. సో అది కాకుండా ఇక్కడ లక్కీ ఏంటంటే శని వక్రించాడు. అసలు ఒక పేరు రావడం, దైవానుగ్రహం కలగడం, ఒక మంచి గైడింగ్ దొరకడం, మంచి గురువులు దొరకడం, అండ్ ఇట్లాంటివి చాలా బాగుంటాయి. అంటే గతంలో ఏవైనా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా అసలు అవన్నీ క్లియర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సప్తమాన్ని చూస్తున్నాడు, పంచమాన్ని చూస్తున్నాడు. గురువు ఇప్పుడు మరి అక్కడ నుంచి సప్తమ పంచమాన్ని చూస్తాడుగా, కర్కాటక నుంచి 5, 7, 9 ఈ దృష్టి ఉన్నందుకు ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా ఈ రాశి వారికి సంతానము, వివాహ స్థానము, హైయర్ ఎడ్యుకేషన్ స్థానం చాలా బాగుంది. కాకపోతే ఎంతైనా సెకండ్లో కేతు ఉన్నందుకు, రవి వస్తున్నందుకు గతంలో ఏర్పడిన కొన్ని డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ కొంత తగ్గుతాయి. అయితే వీళ్ళకి ఫినాన్షియల్గా బాగుండాలి అంటే కనుక సూర్య కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ప్రధానంగా చూసుకుంటే కనుక. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొంచెం 3వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా వీళ్ళు ఏదైనా
అగ్రిమెంట్స్ శుక్రవారాలు చేయకపోవడం మంచిది. మ్. అయితే ఇక్కడ అమ్మడానికి బాగుంది కొనడం కంటే కూడా కర్కాటకం వారికి. ఎందుకంటే 3లో చతుర్థాధిపతి వ్యయంలో ఉన్నాడు కదా, అక్కడి నుంచి ఆస్థానం నుంచి, కాబట్టి అది బాగుంది. సంతానాన్ని విదేశాలకు పంపించే ఏర్పాటు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఫలిస్తుంది. చెప్పాలంటే కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకుంటారు. ఆ వివాహ ప్రయత్నాల్లో కొన్ని ఘర్షణలు, కొంత బంధువర్గం వాళ్ళు వ్యతిరేకించడం, ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. ఎందుకంటే పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు, బుధరాశుల్లో ఉన్నాడు. కాకపోతే సప్తమం మీద గురువు దృష్టి ఉంది కదా, ఇది ఇస్తుంది. కానీ సిచ్యువేషన్స్ అలా అయ్యి వివాహం జరుగుతుంది అనమాట. అదొకటి. కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, అందులో ముఖ్యంగా వాటర్ ప్లేసెస్కి కొన్ని ట్రెక్కింగ్ లాగా వెళ్తూ ఉంటారు. అటువంటివి చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఉద్యోగంలో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మార్పు అనేటువంటిది బలంగా చూపిస్తుంది వీరికి. ఇక వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, గోవులకి తీపి చపాతీలు తినిపించడం, గోశాలలో కూర్చొని మనసులో శ్రీమాత్రే నమః అనే మంత్రం చేయడము, లేదా ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయడము, వీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. ఇక మరొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇంకా బాగా ఫలితాలు రావాలి అంటే పసుపు లేదా గంధపు నీరు ఉంటుంది. ఈ నీరు తీసుకొని, మనకి రావి చెట్టు ఉంటుంది కదా మనకి టెంపుల్స్లోనది, ఆ రావి చెట్టు చుట్టూ 3 కానీ 7 కానీ 11 కానీ 21 కానీ 41 కానీ మీ ఓపిక బట్టి ప్రదక్షిణం చేసుకొని ఆ నీటిని సర్పాల మీద, సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి మీద కనుక వేసినట్లయితే 12వ స్థానంలో కుజుడు ఉండేటువంటి ఎఫెక్ట్ తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే కర్కాటకం వారికి అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇది మంచిదే కానీ కంపల్సరీ పెట్టాల్సిన ఖర్చులు ఉంటుంటాయి అనమాట. అది తగ్గుతుంది. చాలా నెలలో ఒక్కసారి సరిపోతుందా సార్ చేయడానికి? సరిపోతుంది. ఒక్కసారి చేయొచ్చు. మంగళవారాలు చేస్తే ఇంకా మంచిది. శని మంగళవారాలు చేస్తే దీనివల్ల ఏంటంటే వివాహం ఎవరైతే ఇష్టపడదాం చేసుకుంటారో వాటిల్లో ఉండే ఇబ్బందులు కూడా తగ్గుతాయి వీరికి. అద్భుతం. ఎటకెలకు ఈ ఇరు రాశులకి కూడా ఈ నెలలు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో సింహ కన్యా రాశుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.